హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ వీడియోలో మనం గురుకుల ఆర్ట్ ఎగ్జామ్ అప్డేట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. అండ్ అలాగే క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వారి సిచ్యువేషన్ ఏంటి, మరి రీ ఎగ్జామ్ ఉంటుందా లేదా క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ వాళ్ళకి రిజల్ట్ రిలీజ్ చేస్తారా అనే డౌట్ అయితే చాలా మెంబర్స్కి ఉన్నది. సో ఈ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుంటున్నారు. అండ్ అలాగే ఆర్ట్ టీచర్కి రీ ఎగ్జామ్ అయితే ఉంటుందని మనందరికీ తెలుసు. బట్ టు రీఅప్లై ద ఆర్ట్ ఎగ్జామ్ అని కొందరైతే క్వశ్చన్స్ అడిగారు. సో ఈ వీడియోలో ఈ డౌట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్ట్ టీచర్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే, రీకండక్ట్ చేయబోయే గురుకుల ఆర్ట్ టీచర్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఈ ఎలక్షన్స్ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. రీ ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలని అడిగారు. సో సేమ్ గ్రూప్ 1 రీ ఎగ్జామ్కి ఎలా అప్లై చేశారో అలానే ఉంటుంది ప్రాసెస్ అంతా. ఒక్కసారి అప్లికేషన్ నోటిఫికేషన్ వచ్చాక ఎలా అప్లై చేయాలనేది ఇంకా క్లారిటీతో తెలుస్తుంది. ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఓన్లీ లాస్ట్ టైం అప్లై చేసిన వరకే రీ ఎగ్జామ్ ఉంటుందా ఆర్ న్యూ అప్లికేషన్స్ కూడా ఛాన్స్ ఉంటుందా అనేది నోటిఫికేషన్ వచ్చాక ఆ గైడ్లైన్స్ ప్రకారం అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. న్యూ అప్లికెంట్స్కి ఛాన్స్ ఇస్తే ఆర్ట్ టీచర్ పోస్టులు ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పోస్టులు పెంచకపోతే ఓన్లీ ఇంతకుముందు ఎవరైతే ఆగస్టు 2023లో ఎగ్జామ్ రాశారో వారికే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది క్లియర్ కదా. అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసి క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ ఎగ్జామ్ సిచ్యువేషన్ ఏంటి అని. మెయిన్లీ వీళ్ళకే పాపం వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో అర్థం అవ్వట్లేదు, చాలా డౌట్స్తో ఉన్నారు. సో వీళ్ళకైతే రీ ఎగ్జామ్ ఉండదండి. క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ ఎగ్జామ్ ఆగస్టు 2023లో రాసినటువంటి వారు ఎవరు కూడా కోర్టులో పిటిషన్ చేయకపోతే వాటి రిజల్ట్ రిలీజ్ చేస్తారు. ఇప్పటి వరకు అయితే ఓన్లీ ఆర్ట్ వాళ్ళే పిటిషనర్స్ ఉన్నారండి. క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ పిటిషనర్ ఎవ్వరు కూడా లేరు. ఇక ముందు ఎవరైనా అంటే క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ ఎగ్జామ్ రాసిన వారు ఇప్పుడు తెలుగులో రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని పిటిషన్ చేస్తే ఈ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ ఎగ్జామ్ రిజల్ట్ కూడా ఇవ్వకుండా ఆపేస్తారు. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కోర్టులో దీని గురించి కేసు వేయాలనుకుంటే ఇన్ని రోజులు కేసు వేయకుండా ఇప్పుడెందుకు పిటిషన్ చేశారని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఇక ముందు ఎవరు కూడా క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ ఎగ్జామ్ గురించి కేసు వేయకపోతే రిజల్ట్ ఇస్తారు ఫ్రెండ్స్. అవి కూడా ఈ ఎలక్షన్స్ అయ్యాక ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు అనేది తెలుస్తుంది. సో ఎలక్షన్ అయ్యాక కూడా క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ వాళ్ళకి అటు రీ ఎగ్జామ్ కండక్ట్ చేయక ఇటు రిజల్ట్ ఇవ్వకుండా ఉంటే గురుకుల బోర్డుకి వెళ్ళి అడగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ డౌట్స్ కూడా క్లియర్ అయిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఆర్ట్ టీచర్ ఎగ్జామ్ ఉంది కదా, సో యూట్యూబ్ క్లాసెస్ అప్లోడ్ చేయండి అని మన ఛానల్ ఫాలోవర్స్ కామెంట్స్లో అడిగారు. ఆర్ట్ క్లాసెస్ అయితే నేను అప్లోడ్ చేయట్లేదండి. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, టెలిగ్రామ్ గ్రూప్ మెంబర్స్ కొందరు టాపిక్ వైజ్ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్కి టెస్ట్ షేర్ చేస్తున్నారు. సో మీ దగ్గర ఆర్ట్కి ఏ బుక్స్ అవైలబుల్ ఉంటే ఆ బుక్సే చదవండి ఫ్రెండ్స్. మీకు తెలియని ఆర్ట్ టాపిక్స్కి నోట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ మెంబర్స్ షేర్ చేసే టెక్స్ట్ని మీరు మొబైల్లో చూసైనా డైరెక్ట్ చదువుకోండి ఆర్ ఆ టెక్స్ట్ చూసి షార్ట్ నోట్స్ అయినా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన టాపిక్స్ అయితే టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గురుకుల ఆర్ట్ టీచర్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది కదా, సో కరెంట్ అఫైర్స్ రీసెంట్లీవి కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్జామ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలాంగ్వేజ్లో ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ 1 వీక్ ముందు జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ గురించి పేపర్లో ఆర్ న్యూస్లో వస్తే ఆ 1 వీక్ బిఫోర్ టాపిక్ కూడా కరెంట్ అఫైర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కోసారి ఎగ్జామినర్ ఏం చేస్తారంటే ఆస్పిరెంట్స్కి కరెంట్ అఫైర్స్పై ఎంత గ్రిప్ ఉందో తెలుసుకోవడానికి కూడా రీసెంట్ టాపిక్స్పై ఎగ్జామ్లో ఇస్తారు ఫ్రెండ్స్. అదే ఆఫ్లైన్ మోడ్లో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేసి దాన్ని ప్రింట్అవుట్ చేయడానికే చాలా టైం పడుతుంది ఆ ప్రాసెస్ అంతా. కాబట్టి ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామ్ ఉంటే కరెంట్ అఫైర్స్ రీసెంట్వి చదువుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎగ్జామ్ లాస్ట్ టైం వచ్చినంత ఈజీగా అయితే ఈసారి ఉండదు ఫ్రెండ్స్. దట్ మీన్స్ జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి ఓన్లీ 10 క్వశ్చన్స్ వచ్చాయి కావచ్చు అంతే. బట్ ఈసారి జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి లాస్ట్ టైం కంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను డైలీ కరెంట్ అఫైర్స్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. అండ్ మీరు కూడా న్యూస్ పేపర్ చదివి తెలుసుకోండి ఫ్రెండ్స్. అండ్
మీ దగ్గర ఆర్ట్ టాపిక్ కూడా నోట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అదర్ ఆస్పిరెంట్స్ కూడా మీతో పాటు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ప్రెస్ చేసి మాత్రమే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే టెలిగ్రామ్ గ్రూప్ ప్రైవేట్ పెట్టాను. ఎందుకంటే కొందరు టైంపాస్కి గ్రూప్లో జాయిన్ అయ్యేవారు కూడా ఉంటారు. సో ఈ వీడియో చూస్తున్న వారికి మాత్రమే గ్రూప్ లింక్ తెలుస్తుంది. డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లో సిరి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అని సెర్చ్ చేస్తే రాదు ఫ్రెండ్స్. సో అందుకే సీరియస్ ఆస్పిరెంట్స్ కోసం మాత్రమే ఈ గ్రూప్ లింక్ అయితే నేను ఇస్తున్నాను. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం సిరి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.